పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రమాణమును బట్టి ప్రవేశాలు జరగబోతున్నాయి. ప్రమాణములో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాణాలు ఎవరిచ్చారు? ఈ ప్రమాణాలు ఎవరు చెప్పారు? ఈ ప్రమాణం ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎవరితో చేశాడు? నీ పితరులతో చేశాడు, నీ తండ్రితో చేశాడు, నీ దైవజనుడితో చేశాడు, నీ నాయకుడితో చేశాడు, నీతో చేశాడు, నీ కుటుంబంతో చేశాడు, నీ సంఘముతో చేశాడు, నీ పరిచర్యతో చేశాడు, నీ పిల్లలతో చేశాడు, నీ భర్తతో చేశాడు, నీ సహోదరులతో చేశాడు. ఆ చేసిన ప్రమాణాన్ని బట్టి నా దేవుడు కొన్ని ప్రవేశాలు కలుగు చేయను గాక. I prophesy in the name of Jesus. I prophesy in the name of Jesus. దేవుడు నీకు చేసిన ప్రమాణాలలోనికి ఈ ఫిబ్రవరిలో ప్రవేశించబోతున్నావు. Hallelujah. God is going to bring you in the promise. దేవుడు ఆ ప్రమాణంలోనికి నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ఆ దేశంలోకి నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ఆ స్థలంలోనికి నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ఆ అభిషేకంలోకి నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ఆ వృద్ధిలోనికి నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ఆయన సిద్ధపరిచిన వాటిలో నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మరువడు, నిన్ను విడువడు. ఎంతమంది సిద్ధపడ్డారో, ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది జనవరి నెలంతా భయంకరమైన పోరాటంతో నలిగిపోయారో, కృంగిపోయారో, భయంకరంగా ఒత్తిడి ఎక్కువైపోయి కుమిలిపోయారో. ఇంటి నుంచి పోరాటము, బయట నుంచి పోరాటము, నీలో పోరాటము, ఆకాశమండల దురాత్మలతో పోరాటము ఎంత అనుభవించారో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎన్ని యోర్దానులను, ఎన్ని జార్దాలను జనవరిలో అనుభవించావో. జనవరిలో జార్దాన్ ఉంటే ఫిబ్రవరిలో ప్రామిస్ ఉంది. I prophesy in the name of Jesus. ఈ ఫిబ్రవరి నెలంతా ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్. Come on, receive it. 2026లో ఎంతో ఆశతో అడుగు పెట్టావు. 2026లో ఎంతో ఆశతో అడుగు పెట్టావు. ఏదో జరుగుతుందని అడుగు పెట్టావు, ఏదో అవుతుందని అడుగు పెట్టావు. కానీ బ్లాక్, కానీ అడ్డులు, కానీ పరిస్థితులు, కానీ యోర్దానులు నీకు ఎదురయ్యాయి జనవరిలో. ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ఆశ ఈ నెల నెరవేరబోతుంది. నీ ఆశ రేపటి నుంచి మొదలు కాబోతుంది. ఈ రాత్రి నుంచే మొదలు కాబోతుంది. ప్రమాణములో నా దేవుడు ప్రవేశపెట్టబోతున్నా.